ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. John chapter 20:17. Jesus said to her, do not cling to me, for I have not yet ascended to my Father, but go to my brethren and say to them, I am ascending to my Father and your Father, unto my God and your God. దేవునికి స్తోత్రాలు. చూడండి, దేవుడు మన పాపాలని మోసి, మన పాపాలని కడిగి, మన పాపాలని ఆయన క్యారీ చేసి, ఆయన యొక్క పరిశుద్ధతను మనకిచ్చి, ఈ రోజున యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు, నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడని ఆ రిలేషన్షిప్లోకి, ఆ యొక్క సహవాసంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఇక్కడ యేసయ్య ఆయన పునరుద్ధానులై సమాధి కానీ లేకపోతే మరణం కానీ యేసయ్యను ముట్టలేకపోయింది. రిజరెక్షన్ పవర్, గాడ్ హ్యాస్ రేజ్డ్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ వి స్పీక్ ఇన్ Romans 6, such a beautiful thing, and also Romans 8 and also 1 Corinthians 15. Jesus Christ says that we live in Jesus Christ because of the power of the resurrection, because of our spiritual deadness God has removed, and now God has connected us with the eternity. The power of resurrection is in you and in me. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని యేసయ్య, ఎవరైతే యేసయ్య యందు నమ్మకం ఉంచారో ఆ పునరుద్ధాన శక్తిని మనలో ఉంచి ఈ రోజున యేసయ్య మాట్లాడుతున్నారు తన కుటుంబంగా, నా సహోదరుల దగ్గరకు వెళ్ళి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నౌ వి ఆల్ ఆర్ వన్, యునైటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ డెత్ అండ్ ఇన్ రిజరెక్షన్. నౌ వీఆర్ కనెక్టెడ్ టు ద ఎటర్నిటీ అనేది ఎంత అద్భుతమైన పునరుద్ధాన యొక్క సందేశాన్ని యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవాది దేవునికి స్తోత్రాలు. అండ్ షీఈస్ క్రయింగ్, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది, లోపలికి తొంగి చూస్తుంది. షీఈస్ లుకింగ్ ఫర్ ద బాడీ. వెర్ ఈజ్ మై లార్డ్? ఎక్కడ ఉన్నారు నా తండ్రి అనేసి. అలాగే యోహాను సువార్త 20:12 మనం చూస్తే, ఆ తలవైపు ఒక దేవదూత, కాళ్ళ వైపు ఒక దేవదూత ఉన్నారు, కానీ మధ్యలో ఆ బాడీ లేదు. దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క శక్తే దేవుడు సమాధిలో లేకపోకపోతే ఈ రోజున యేసయ్యలో మనము జీవించి ఉన్నాము. యేసయ్యలో మనము ఆ పునరుద్ధాన శక్తితో దేవాది దేవుడు మన ఆత్మలు జీవింపజేసి, మనం ఎప్పుడైతే బోర్న్ అగైన్ అన్నాం కదా, చనిపోయిన మన ఆత్మలు జీవింపజేసిన యేసయ్య ఆ శక్తిని మనలో ఉంచి ఈ రోజున దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మ చేత మనల్ని సీల్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ మనము లూకా సువార్త 23:55 మనం చూస్తే, అలాగే మార్క్ సువార్త 15:49 చూస్తే, వాళ్ళంతా ఎక్కడ యేసయ్యని సమాధి చేశారో చూశారు, ఆ ప్రదేశాన్ని చూశారు. అలాగే ఆ యొక్క రోమన్స్ అంతా సమాధిని సీల్ చేసి కాపలాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఈ డిసీవర్ అన్నాడు 3వ రోజున మళ్ళీ తిరిగి లేస్తానని, మోసగాడు, ఈ అబద్ధాలు చెప్పాయని అన్నారు, తిరిగి 3వ దినాన్ని లేస్తానని అన్నారుగా అని అన్నప్పుడు ఆ ప్రధాన యాజకులు, రోమా పిలాతు వాళ్ళందరూ కూడా ఆ రోమన్ యొక్క సీల్తో వాళ్ళని ముద్రించి ఎవరు అంటుకుంటానికి వీలు లేకుండా పట్టారు. ఎవరైనా దేవుణ్ణి బంధించి ఉంచగలరా? మరణానికే ఎలాంటి అధికారం కానీ హక్కు కానీ యేసు ప్రభువులో లేదు. ఎందుకని? బికాజ్ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, శక్తి కలిగిన దేవుడు, పూజనీయులైన దేవుడు. ఇంత గొప్ప దేవుని ఎవరు బంధించగలిగి ఉంటారు? ఎవరికి కూడా అలాంటి శక్తి లేదు. సో ద tomb was opened. Jesus Christ, he is not there. He has risen according to his words. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన లెగిచారు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి ఆయన చేసిన ప్రతి వాగ్దానం కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కానీ మనము బహు జాగ్రత్తగా దాని మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఈ యొక్క మాటలు విన్నవారు, ఇక్కడ యేసయ్య ఉన్నారు, గో టెల్ మై బ్రదర్స్, నువ్వు వెళ్ళి చెప్పు, బీ మై విట్నెస్, నాకు సాక్షిగా, వాట్ యు హ్యావ్ సీన్ హియర్, ఇక్కడ నువ్వు చూసిన దాన్ని వెళ్ళి చెప్పు అని అంటా ఉన్నారు. ఈవెన్ దో చూడండి, ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఎవరు హృదయాలైతే ఆయనకు ఆనుకొని ఉంటాయో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ని గౌరవించి ఆయన ఎలా విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉంటారో, వారికి దేవుడు ఎలాంటి సమయంలో కూడా తన్ను తాను తెలియజేసుకుంటారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఆమె అనుకుంది యేసు ప్రభు ఆయన తోటమాలేమో అనుకుంది, బట్ షీ రికగ్నైజ్ ద వాయిస్. వై దిస్ వన్? బికాజ్ జీసస్ క్రైస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ ద గ్లోరిఫైడ్ బాడీ,
స్పిరిచువల్ బాడీ. బికాజ్ వీ ఆల్ నో, చూడండి ఇక్కడ మన థామస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తలుపులన్నీ మూసి ఉన్నాయి. హీ వాజ్ ఏబుల్ టు గో ఇన్సైడ్ బికాజ్ నౌ ద బాడీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ద ఎర్త్. ఈవెన్ దో హీ హ్యాస్ అ ఫిజికల్ బాడీ యాజ్ వెల్ యాజ్ గ్లోరిఫైడ్ బాడీ. హీ హ్యాస్ ద అథారిటీ, హీ హ్యాస్ డిఫీటెడ్ ద డెత్. నౌ దెర్ ఇస్ నథింగ్ కెన్ టేక్ charge of him, there is nothing can control him because he has defeated the sin. There is no sin in him and he has defeated the death. Because he has defeated the death, the spiritual body, the glorified body, she couldn't recognize, but she recognized the voice which God speaks to us, the inner voice which God speaks to us. We still recognize because Jesus is alive in our hearts. దేవునికి స్తోత్రాలు. అలాగే యోహాను సువార్త 20:17 చూస్తే దేవాది దేవుడు అన్నారు, ఐ యామ్ అసెండింగ్ టు మై ఫాదర్, యువర్ ఫాదర్, మై గాడ్, యువర్ గాడ్. హీఈస్ కనెక్టింగ్ అస్ టు ద ఫాదర్. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ రియాలిటీ, గ్రేటెస్ట్ ట్రూత్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్ ఈస్ వీఆర్ కనెక్టెడ్ బ్యాక్ టు ద ఫాదర్. ఏదైతే ఆ యొక్క అడ్డంగున్న గోడ, పాపం అనే గోడని యేసుప్రభు ఆయన శరీరం ద్వారా పగలగొట్టి ఆ మరణాన్ని ఓడించి ఈ రోజున నిన్ను నన్ను దేవుని కుటుంబ సభ్యులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సో వీఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద ఎటర్నిటీ అండ్ వీఆర్ లైక్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రాలు. మగ్దలేని మరియా యేసయ్య స్వరాన్ని విన్నప్పుడు షీ రికగ్నైజ్డ్. సేమ్ వే అందుకే యేసయ్య అంటారు, మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. టుడే జీసస్ క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్ టు అవర్ హార్ట్స్. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మెల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు ద ఫాదర్. మనం దేవునితో కనెక్ట్ చేయబడి ఉన్నాము. దేవుని స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాము. ఈ పునరుద్ధాన శక్తి మనలో ఉంది. అదే అపోస్తలుడైన పౌలు గారు అనేది. మనం దేవునితో పాటు రోమాపత్రిక 6:3 నుంచి మనం చదివినప్పుడు మనం దేవునితో పాటు మరణంలో మరణించేము, మళ్ళీ తిరిగి దేవునితో పాటు మనం రిజరక్షన్ పవర్, ఆ యొక్క పునరుద్ధాన శక్తితో మనం లేసాము. ఈ రోజున మనం జీవించి ఉంది, మనం యేసయ్యలో మనం జీవించి ఉన్నాము అని అంటున్నారు. దిస్ ఈజ్ ద థింగ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ అపాన్ ద క్రాస్. నిన్ను నన్ను దేవునితో మన తిరిగి సంబంధం కలపటానికి, మన పాపాలని క్షమించడానికి, మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, దేవుని యొక్క స్వాస్థ్యంగా మనల్ని చేయటానికి దేవాది దేవుడు ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం రావడానికి, మనం తండ్రి అని దేవునితో ఆ యొక్క సహవాసంలో జీవించడానికి యేసయ్య చేసిన అద్భుతమైన గొప్ప ఆ యొక్క బలి అర్పణ, అలాగే యేసయ్య చేసిన త్యాగం ద్వారా మనం ఈ రోజున మనము మన తండ్రి, మన దేవుడు, మనము దేవుని బిడ్డలమని మాట్లాడగలుగుతున్నాము. ఈ రోజున నీకు నాకు అదే శక్తిని దేవుడిచ్చారు. డోంట్ ఫర్గెట్ దట్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. వీఆర్ co-heirs of Jesus Christ. We are God's children. దేవుని యొక్క స్వాస్థ్యంగా మనం ఉన్నాము. Because Jesus is alive, that's why we are alive. We can face tomorrow because our Jesus is alive. మన యేసయ్య జీవించి ఉన్నారు. మన యేసయ్య మరణాన్ని ఓడించారు. మన యేసయ్య నిన్ను నన్ను యాక్సెప్ట్ చేశారు. నిన్ను నన్ను అభిషేకించుకున్నారు. నీ పాపాల్ని నా పాపాల్ని కడిగివేశారు. ఈ రోజున ఆయన బిడ్డలుగా తండ్రి స్వరాన్ని వినగలిగిన అధికారము, ఆ వినగలిగిన శక్తిని, ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అండ్ ఫర్ ద రిజరక్షన్ పవర్. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. మన మార్క్స్ వార్త 16 చూస్తే మేరీ టోల్డ్ 11 డిసైపుల్స్. ఒక డిసైపుల్ మిస్ అవుతున్నారు కదా, యూదాస్ ఇస్కరియోతు. యేసయ్యని అప్పగించిన తర్వాత యేసయ్య సిలువకు వెళ్ళబోయే ముందు మనం నేర్చుకుంటున్నాము, యూదాస్ ఇస్కరియోతు ఆయన ఆ యొక్క ఆత్మహత్య చేసుకొని చనిపోయారని, ఆయన పేగులు కూడా బయటకు వచ్చినాయని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ 11 మంది శిష్యులకి వెళ్ళి ఆమె మార్క్స్ వార్త 16 ఆమె చెప్పినప్పుడు ద సాడెస్ట్ థింగ్ ఈస్ దట్ ఈ స్త్రీ షీ వెంట్ టు ప్రీచ్ ద గాస్పెల్, ద గుడ్ న్యూస్. షీ ఈస్ గివింగ్ ద ఫస్ట్ ప్రీచర్ ఇన్ ద బైబుల్ ఆఫ్టర్ ద రిజరక్షన్. వెన్ షీ వెంట్ అండ్ గేవ్ ద గుడ్ న్యూస్, ద సాడెస్ట్ పార్ట్ ఈస్ his disciples, they did not believe that one. They were surprised, they were shocked. They know that యేసయ్య దగ్గర 4 సువార్తల్లో 5 సార్లు చెప్పారు ఆయన సిలువలో మరణించబోతున్నారని, ఆయన సమాధి చేయబడతారని, ఈ శత్రువులంతా కూడా, ఈ యొక్క మత గురువులందరూ కూడా ఆయన శిక్షించబోతున్నారని, సిలువ మరణాన్ని ఆయన పొందబోతున్నారని చెప్పారు. కానీ మరణం నుండి ఆయన తిరిగి లేస్తానని, 3వ దినాన్ని లేస్తానని, మళ్ళీ తిరిగి ఆయన జీవిస్తానని చెప్పినా కానీ ఇక్కడ
స్త్రీ మేరీ మగ్దలేనే వచ్చినప్పుడు వెన్ వి సీ ఇన్ మార్క్స్ చాప్టర్ 16 యూ ఫీల్ వెరీ సాడ్ ఇన్ 11 దే డిడ్ నాట్ బిలీవ్ అని ఉంటుంది. వాళ్ళు నమ్మలేదంట ఆమె చెప్పిన మాట. మళ్ళా 16-13 చూస్తే మార్క్ 16-13 అలాగే లూకాసు వార్త 24-13-35 వరకు మనం చూస్తూ ఉంటుంటే ఇమ్మాస్ ఆ యొక్క రోడ్లో కలిసిన ఇద్దరు కూడా వాళ్ళు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఇదిగో యేసయ్య లేచారు, మాతో పాటు రొట్టెని విరిచారు, మా నేత్రాలు తెరవబడి అని చెప్పినప్పుడు వి సీ దట్ దే డిడ్ నాట్ బిలీవ్ అని ఉంటుంది. అలాగే మార్క్స్ వార్త 16-14లో చూస్తే యేసయ్య వాళ్ళని గద్దించినట్టు మనం చూస్తున్నాము. యేసయ్య అన్నారు, ఐ టోల్డ్ యూ అండ్ యూ డిడ్ నాట్ బిలీవ్ వెన్ దే సా హిమ్ పర్సనల్లీ. వి ఆల్ నో దట్ దే బిలీవ్డ్ ఇన్ హిమ్. బట్ ద సాడెస్ట్ పార్ట్ ఈస్ ఈ రోజున మనం కూడా ఎంతగానో బైబిల్ చదువుకుంటూ ఉన్నాము, దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాము, ఎంతగా మనం ఆ మాట యందు నమ్మకం ఉంచుతున్నాము. సో ఈ రోజున వాక్యం వింటున్నా, నువ్వు వాక్యం చదువుతున్నాను నేను, మనము వి ఆల్వేస్ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రతి మాట యేసయ్య చెప్పిన మాట యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్యకు మనం సాక్షులుగా ఉంటాము, ఆయన సువార్తను చెప్పేవారిగా ఉంటాము. మనం చూసింది, మనం చేసేది, మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందేది, ఇవన్నీ కూడా మనం చూసిన కార్యాలు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం చెప్పినప్పుడు దేవుని మహిమపరిచేగా ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అలాగే పునరుద్ధాన శక్తితో అనుదినము మనల్ని నడిపిస్తూ మనం ఎంతో మందికి యొక్క మంచి వార్తను, గుడ్ న్యూస్ చెప్పేవారిగా అలాగే దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ లార్డ్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, అపోస్టలైన పౌల్ గారు అన్నారు నాయన ఫిలిప్పీయుల పత్రిక 3:9-10 మే ఐ నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఇంకా తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నానని అంటారయ్యా. ఇదిగో నాయన మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మాకు సమాధానాన్ని ఇచ్చి దేవునితో మీరు మమ్మల్ని కనెక్ట్ చేసిన ఆయన, మీ ప్రేమను మా హృదయాల్లో ఉంచిన ఆయన, మేము శత్రువులుగా ఉండగానే మా కోసం మరణించిన ఆయన, ఈ రోజున మా మరణించిన చనిపోయిన మా ఆత్మలనైనా మీరు జీవింపజేసిన ఆయన, మీ పునరుద్ధాన శక్తిని నాయన మీ ఆత్మను మాలో ఉంచిన ఆయన ప్రభా, ఈరోజు మమ్మల్ని జీవింపజేసి మీ సంఘంగా నాయన, మీ వధువుగా నాయన, మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని ముద్రించుకొని నాయన అనుదినము నాయన మీ ఆత్మతో నడిపిస్తున్న దేవా, మీ వాక్యంతో శుద్ధీకరిస్తున్న దేవా, మీ యొక్క రక్తంతో మమ్మల్ని అనుదినము నాయన మా ప్రతి పాపాన్ని కడిగివేస్తూ నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాయన ఇదిగో నాయన మా అందరికీ కూడా నాయన వాక్యం చెప్పగలిగిన శక్తి నాయన, మీకు సాక్షులుగా నాయన ప్రభా ధైర్యంగా నిలబడగలిగిన శక్తి నాయన, అలాగే తండ్రి ప్రభా మీ పునరుద్ధాన శక్తిని మా మీద కృమ్మరించి నాయన ప్రభా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నాయన ప్రభా ఏ ఏ సమస్యలో నాయన బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్క కన్నీటిని నాయన తుడిచివేసి నాయన ప్రభా మా అందరిలో సమాధానము అలాగే మీ యొక్క పునరుద్ధాన శక్తి నాయన ప్రభా, అలాగే బిడ్డలకి ఎలాంటి లోటు లేకుండా కాచి కాపాడి దీవించి భద్రపరిచి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.